ప్రియులారా వాక్యం విందాం. మన మధ్యలో చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి విఎస్ శుభోదయరాజు అన్న గారు మన మధ్యలో ఉన్నారు. 6 గంటల వరకు అన్న వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయమైన మేలు పొందుదాం. అన్న వందనాలన్నా. శుభోదయరాజు అన్న. వందనాలన్నా. ప్రారంభించండి అన్న. 6 గంటల వరకు కొనసాగి దేవుని వాక్యం మనం చదువుకుందాం. మన వరుస ధ్యానాలలో భాగంగా ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 6 వచనాలు మన ధ్యానం కొరకై మనము చదువుకుందాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 6 వచనాలు మన ధ్యానం కొరకై మనం చదువుకుందాం. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు కావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక ఎంతయో ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను. మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచెను. అది వచ్చి అగాధమైన మహా జలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును మానివేయుమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదని సెలవిచ్చెను. ప్రియులారా, దేవుని మహాకృప చేత మరొక దినాన్ని మనం కన్నులారా చూడడానికి, ఆయన నామస్మరణతో ఉదయకాలాన్ని ప్రారంభించడానికి ప్రభువే తగిన సహాయం దయచేశాడు. తీవ్రమైన వర్షాలలో సైతం, వరదలలో సైతం తన బిడ్డలను ప్రభు కాపాడి సంరక్షించి నడిపిస్తున్నాడు. గత రాత్రికాల వేళ రాయల చెరువు అనే ప్రాంతంలో ఆ రాయల చెరువు తెగిపోతుందని ఆడిపేట గ్రామంలో మీరు ఖాళీ చేయాలని పోలీసు వారు హెచ్చరించగా గత రాత్రికాల వేళ ఆ ప్రాంతంలో ఆరాధన జరిగించలేకపోయాము. ఇంకా వారం రోజులు వర్షాలు ఉన్నాయి. తిరుపతిలో చాలా వీధులు జలమయం అయిపోయాయి. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఈ తిరుపతిని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేయుచున్నాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం లో మొదటి 3 వచనాలు గత క్లాసులో మనము ధ్యానము చేయగలిగాం. ఈ 7వ అధ్యాయంలో ప్రియులారా, వీలున్న వారందరూ దయచేసి మీ యొక్క కెమెరాలు ఆన్ చేసుకోవాలని మనవి చేయుచున్నాం. వీలున్న వారందరూ దయచేసి మీ కెమెరాలు ఆన్ చేసుకోవాలని మనవి చేయుచున్నాం. 7వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఆమోసుకు దేవుడు దర్శన రీతిగా 3 సంభవాలు లేదా 3 రకాలైన సందర్భాలు, 3 రకాలైన శిక్షలు దర్శన రీతిగా ఇశ్రాయేలుకు సంభవించబోయే 3 రకాల తెగుళ్ళు
ఆయన దర్శనాలలో చూపించాడని, ప్రవక్తలకు దర్శనాలు అనేవి సహజమని, తాను ఏమి చేయనై ఉన్నాడో ప్రవక్తలకు దర్శన రీతిగా తెలియజేస్తాడని మనము ధ్యానము చేయగలిగాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక దర్శనం కనబడింది. ప్రకటన గ్రంథంలో ఆ చివరి పుస్తకమైన ప్రవచన గ్రంథంలో శిష్యుడైన యోహానుకు జరగబోయే సంగతులు బయలుపరిచాడు. తాను ఏం చేయాలనుకున్నాడో ప్రవక్తలకు ముందుగానే తెలియజేసేవాడు తండ్రి అయిన దేవుడు. నిర్విచారముగా, దిగులు లేకుండా, చింత లేకుండా, దేవుని రాకడ ఇంకా చాలా దూరము ఉన్నదిలే, అప్పుడే దేవుడు ఎప్పుడు వస్తాడులే అని నిర్లక్ష్య స్వభావముతో బ్రతుకుతున్న గోత్రకర్తలైన పెద్దలకు, వారి యజమాయిషి కింద ఉన్న 12 గోత్రాల ప్రజలకు శ్రమ అని 6వ అధ్యాయములో వివరించాడు. జనములలో ముఖ్యమైన జనమునకు శ్రమ, చేస్తున్న దుర్మార్గ క్రియలను బట్టి మీకు చింత లేదా? బ్రతుకుతున్న విరోధమైన బ్రతుకు పట్ల మీకు దిగులు లేదా? అయ్యో, కన్యక అయిన ఇశ్రాయేలు పడిపోయేనే, ఎవరూ లేవనెత్తకుండా అది పడిపోయేనే అని విచారము వ్యక్తము చేస్తున్న ఆమోసు నోట అదే ఇశ్రాయేలీయుల నిమిత్తమై 7వ అధ్యాయములో విలపిస్తున్న లేదా ప్రార్థన చేస్తున్న ఆమోసును మనకు దేవుడు పరిచయం చేశాడు. 6 అధ్యాయాల వరకు ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయని ఆమోసు 7వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల మీద ఉన్న ప్రేమతో, కేవలం ప్రేమనే, యోసేపు సంతతి వారి మీద ఆమోసుకు ఉన్న ప్రేమతో, దేవుని జనాంగముగా పిలువబడిన ఇశ్రాయేలు జాతి పట్ల ఆమోసుకు ఉన్న ప్రేమతో తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థించిన 3 సందర్భాలు, 3 దర్శనాలలో ఈ 7వ అధ్యాయంలో ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోగలిగాం. ఇశ్రాయేలీయుల పంటలు 2. మొదటి పంట రాజునకు వెళ్ళాలి, రెండవ పంట అంత సరిగా పండదు, అది ఇశ్రాయేలీయులు తమ కోసము సమకూర్చుకోవాలి. దాన్నే కడవరి గడ్డి అంటారు. ఈ కడవరి గడ్డి మొలచినప్పుడు దేవుడు మిడుతలను పుట్టించి అన్నాడు. ఇది వరకు ఉన్న మిడతలు కావవి. అప్పుడే దేవుడు మిడతలను రప్పించి కాదు, మిడతలను పుట్టించి అని రాయబడింది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నిశితంగా పరిశీలించాలని మనవి చేయుచున్నారు. మిడతలను పుట్టించి అంటే మిడతలు ఇది వరకు ఉన్నవి కాదు, రప్పించి కాదు, వాటిని పుట్టించాడు. అప్పటికే ఆ మిడతలు పచ్చిక బయలంతా తినివేసింది. సమకూర్చుకోవడానికి ఏమీ లేదు. ఇశ్రాయేలీయుల ఇళ్లలో ఆహారం భుజించడానికి ఏమీ లేదు.
పశువులు మేత వేయడానికి పచ్చిక ఏమీ లేదు. నేలను మొలచిన పచ్చిక అంతయు ఈ మిడతలు తినివేశాయి. ఏమీ లేదు. తీవ్రమైన కరువు సంభవించగా ఆమోసు ప్రభువైన యెహోవా, యవనస్తులారా అండర్లైన్ చేసుకోండి, ప్రభువు యెహోవా అనే ఈ రెండు పదాలు ఒక్క చోట సమకూరడం ఇక్కడే. ప్రభువైన యెహోవా, దేవుడైన యెహోవాను మనం చూచాము. కొత్త నిబంధనలో ప్రభువైన యేసు క్రీస్తును చూచాము. ఈ రెండిటికి భిన్నంగా ప్రభువైన యెహోవాని సంబోధించడం అంటే యెహోవాను ప్రభువుగా స్వీకరించిన ఆమోసు, ద లార్డ్. యాకోబు చాలా స్వల్పమైన వాడు. అవును ప్రియులారా, నేటికి ప్రపంచ జనాభాలో యూదుల జనాభా చాలా స్వల్పమైనది. ఎలాగు నిలవగలరు? నీ యొక్క కోపాగ్నికి ఇశ్రాయేలు ప్రజలు నిలవబడలేరు. యాకోబు సంతతి వారు నిలవబడలేరు. ప్రియులారా, ఆయన కోపాగ్నికి యాకోబు సంతతి మాత్రమే కాదు, 800 కోట్ల జనాభా కలిగిన ఈ లోకం ఏమాత్రం నిలవగలదు? స్నేహితుడా, ఆయనతో ఎదురొడ్డి పోరాడగలవా? ఆయనతో వాదించగలవా? మట్టి మానవులమైన మనం ఆయన కోపాగ్నికి ఎదురు ఈదగలమా? ఆయన ప్రవాహానికి ఎదురు వెళ్ళగలమా? ఆమోసు దేవుని ప్రజల పట్ల తన ప్రేమను ప్రార్థన ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. ఎంత ప్రేమ ఉంటే ఇశ్రాయేలీయుల పట్ల దేవుని దగ్గర మనవి చేయగలడు. ఎంత ప్రేమ ఇశ్రాయేలీయుల పట్ల ఈ ఆమోసుకు! దేవా, నిలవబడలేడు అని ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ప్రభువైన యెహోవా హృదయాన్ని కదిలించి వేసిన ప్రార్థన అని మనం మాట్లాడుకోగలిగాం. ఆమోసు ప్రార్థన పశువుల కాపరి ప్రార్థన. దేవుడు సెలవీయగా ఉన్న ఫలానా వారి దగ్గరికి వెళ్ళి బేతేలుకు వెళ్ళి బేతేలుకు వెళ్ళి ప్రకటిస్తున్న ఆమోసు యొక్క ప్రార్థన. ఉన్న ఫలానా దేవుని పనిలో కొనసాగుతున్న ఆమోసు యొక్క ప్రార్థన. ఒక మాటలో చెప్పాలంటే దేవుని పనిని ఖచ్చితంగా కొనసాగిస్తున్న ఆమోసు యొక్క ప్రార్థన. దేవుని పని కొరకు ప్రాణాపాయము ఉన్న తెగించి తెకోవా నుండి బేతేలుకు వెళ్ళి గిల్గాలుకు వెళ్ళి దేవుని పక్షాన మాట్లాడుతున్న ఆమోసు యొక్క ప్రార్థన. ఆయన పని చేసే వారి ప్రార్థన ఆయన ఏనాటికి నిర్లక్ష్యము చేయడు. ఆయన ప్రజల పట్ల చేసే ప్రార్థన ఆయన ఏనాటికి నిర్లక్ష్యము చేయడు. తన కోసం కాకుండా తన ప్రజల కొరకు చేసిన ప్రార్థన అని మనము ధ్యానం చేయగలం. నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి బాధ్యత కలిగి ప్రభువైన యెహోవా దగ్గర గోజాడిన ఆమోసు ప్రార్థన. స్నేహితులారా, ప్రార్థన అనేది మన కోసము చేసుకునేది కాదు. ప్రార్థన అనేది మన సొంత వారి కోసం కాదు. ఇదిగో
దేవుని కోపాగ్నికి గురవుతున్న వారి కోసం చేస్తున్న ప్రార్థన. మన ఇంటి పక్కన నరకానికి వెళుతున్న వారు లేరా? మన బంధువులలో పాప క్షమాపణ, మారు మనస్సు అనుభవాలు లేని వారు లేరా? మనం పనిచేసే కాలేజీలలో, మనం పనిచేసే చోట, ఉద్యోగాలలో దేవుని కోపాగ్నికి గురవుతున్న వారు లేరా? ఆరని అగ్నికి పరుగులెత్తుతున్న వారు లేరా? వారి పట్ల నీవు నేను చేస్తున్న ప్రార్థన ఏమిటి? ఏడవ అధ్యాయం 3వ వచనం లేదా 4వ వచనం మరియు 2వ దర్శనం మరియు అన్నాడు. అనగా మొదటి దర్శనం మిడుతలను పంపించాడు, అయ్యో అని ప్రార్థన చేయగా ఇదియు జరగదు అని దేవుడు ప్రమాణం చేశాడు ఆమోసుతో. ఇక 2వ దర్శనం దహించు అగ్ని. 4వ వచనంలో అగ్ని చేత దండింపవలెనని, అగ్నిని రప్పించి, పుట్టించి కాదు, అగ్నిని రప్పించి ప్రభువైన యెహోవా వారిని దర్శన రీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును కూడా మృంగ మొదలు పెట్టినప్పుడు ప్రభువైన యెహోవా తిరిగి అదే ప్రార్థన. యాకోబు కొద్ది జనము కలిగిన వాడు ఎలాగూ తట్టుకుంటాడు, ఎలాగూ నిలవగలడు, ఎలాగూ నిలవబడగలడు ప్రభువా నీ కోపానికి యాకోబు అని ఆమోసు బ్రతిమలాడగా ఈ ప్రార్థన కూడా అంగీకరించాడు, ఆలకించాడు. ఈ ప్రార్థన కూడా దేవుని హృదయాన్ని కదిలించి వేసి, కరిగించి వేసింది. ప్రియులారా, అగ్నిని రప్పించిన సందర్భాలు బైబిల్ గ్రంథములో చాలా ఉన్నాయి. ఆమోసుకు కనబడింది దర్శనమే, కానీ నిజమైన అగ్నిని రప్పించిన సందర్భాలు బైబిల్ గ్రంథములో కోకొల్లలుగా ఉన్నాయి. లేవియాకాండం 10వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం. లేవియాకాండం 10వ అధ్యాయము 2వ వచనంలో, 10వ అధ్యాయము 2వ వచనం, మరి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. అగ్ని పుట్టించి కాదు, అగ్ని బయలుదేరి వచ్చింది యెహోవా సన్నిధి నుండి. యెహోవాకు వ్యతిరేకమైన కార్యాలు జరిగినప్పుడు దేవుడు తన సన్నిధి నుండి అగ్నిని రప్పిస్తాడు. అహరోను కుమారులను దహించి వేసిన అగ్ని పాపమును ఏమాత్రమును ఆయన ఓర్చజాలడు, ఆజ్ఞ అతిక్రమమును ఆయన ఏమాత్రమును ఓర్చజాలడు. వేరొక అగ్నిని బలిపీఠం మీద వేసిన అహరోను కుమారులను ఏమాత్రము జాలి, దయా, కనికరము లేకుండా అగ్ని చేత చంపివేశాడు ప్రభువైన యెహోవా. యెహోవా సన్నిధి నుండి బయలుదేరిన అగ్ని. స్నేహితులారా, ఆయన మాటకు వ్యతిరేక అపసవ్య దిశలో ప్రవర్తిస్తున్న అహరోను కుమారులను, యవనస్తులారా, అపసవ్య దిశలో ఉన్నారా?
వ్యతిరేకమైన ప్రవర్తనలో ఉన్నారా? జాగ్రత్త సుమా. యవనస్తురాన్లరా, దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితం కలిగి ఉన్నారా? జాగ్రత్త సుమా. ఆయన ఎరుగును నీ ప్రవర్తన, ఆయన ఎరుగును నీ ఆలోచన. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 35వ వచనంలో కూడా, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 35వ వచనం, 16వ అధ్యాయము 35వ వచనంలో, మరియు యెహోవా యుద్ధ నుండి, నోట్ దిస్ పాయింట్, నంబర్ 1, యెహోవా సన్నిధి నుండి అగ్ని. రెండవది, యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన 270 మందిని కాల్చివేసెను. కోరహు సంబంధులు, మోషేతుకు వ్యతిరేకమైన ప్రవర్తన కలిగిన ఒక గుంపు, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్న ఒక గుంపు, కోరహుతో ఉన్న వారిని భూమి మృంగివేసింది. తక్కిన 250 మంది ధూపార్పణ తీసుకుని రాగా, యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి, యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి 250 మందిని కాల్చివేసి. స్నేహితులారా, దేవునికి వ్యతిరేకమైన ఆయుధం ఏది నిలువజాలు. ఆయనకు వ్యతిరేకమైన ఏ గుంపును పాత నిబంధనలో ఆయన ఉండనిచ్చిన వాడు కాదు. నామరూపాలు లేకుండా నాశనము చేసిన వాడు. ఇశ్రాయేలీలే వారు కూడా, అరణ్య ప్రయాణంలో ఉన్నవారే వారు కూడా, వారు అహరోను కుమారులే. నా ప్రజలే కదా అని జాలి చూపించిన వాడు కాదు. నేను విడిపించిన వాడే కదా అని దయ చూపించిన వాడు కాదు. ఆయనకు వ్యతిరేకముగా ఉంటే వారెవరైనా సరే, ఎంత సీనియర్ మోస్ట్ విశ్వాసి అయినా సరే, శిక్ష తప్పదు అన్నట్లుగా పాత నిబంధన గ్రంథములో ఎన్నో 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 ఇలాంటి సందర్భాలు. పక్కకు జరగండి అహరోను కుమారులారా, కోరహు కుమారులారా మీరు పక్కకు జరగండి అని చెప్పాడు మోషే. కోరహు కుమారులు కోరహుతో ఉండకుండా పక్కకు రాగానే భూమి నెరవిడిచి వారిని మిరింగివేసింది. ఇక తక్కిన 250 మంది ధూపార్తిని తీసుకుని వచ్చారు కదా, వారిని పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేసి. ఆమోసు, నేను అగ్నిని రప్పిస్తాను వీరిపైకి. వీరు చాలా సుఖాసక్తులు ఎరిగి నన్ను మర్చిపోయినారు. ఆమోసు, వీరు దంత నిర్మిత మంచముల మీద పడుకుని నన్ను మర్చిపోయినారు. ఆమోసు, నేను సెలవిచ్చిన ఆజ్ఞలు వీరు పాటించడం లేదు. వీరి జీవితాలలో దశమ భాగాలు 3 రోజులకోసారి తీసుకొని వస్తున్నారు. వీరి కుటుంబాలలో నీతి న్యాయం ఏమాత్రము లేదు. వీరు పండుగలలో ఏమాత్రము నాకు సంబంధించిన కార్యాలు లేవు. పేరుకు పండుగలు చేస్తున్నారు, అవి వారి పండుగలుగా వారు ఆచరిస్తున్నారు, కానీ నా పండుగలుగా కాదు. ఆమోసు, నీవు పక్కకు జరుగు. ఆమోసు, నేను అగ్నిని రప్పించి వారిని నాశనం చేస్తాను. దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్యలో ఆమోసు నిలబడిపోయాడు. ప్రభువు అయిన యెహోవా, వద్దు వద్దు ప్రభువా, వారు నీకు నచ్చినట్టుగా లేరా, అయినను నాశనము చేయొద్దు ప్రభువా. వద్దు ప్రభువా, తట్టుకోలేడు ప్రభువా, అతడు భరించలేడు ప్రభువా, అతడు నిలవలేడు ప్రభువా. కొద్ది జనము గలవాడే కదా, ఎలాగూ తట్టుకుంటాడు ప్రభువా.
ఎలాగో నిలబడగలడు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. ప్రియులారా, తనను చంపివేస్తాం అన్న ప్రజల కొరకు ఆమోసు దేవుని దగ్గర గోజాడుతున్న వైనం, తనను నామరూపాలు లేకుండా చేస్తాం అని బెదిరించిన ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని దగ్గర గోజాడుతున్న ప్రవక్త అయిన ఆమోసు. నేను చంపివేస్తాను ఆమోసు, పక్కకు జరుగు నువ్వు. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి కనబడుతుంది. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో, రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 10, 11, అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి, నంబర్ 3, నంబర్ 1 అగ్ని యెహోవా సన్నిధి నుండి, నంబర్ 2 అగ్ని యెహోవా యుద్ధ నుండి, నంబర్ 3 అగ్ని ఆకాశము నుండి. నేను దైవజనుడనైతే, నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 10 మందిని దహించునుగాక అని 10 మందికి అవధి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 10 మందిని దహించెను. ఏలియా కొరకు 50 మంది దండుగా వచ్చారు. రాజు పిలుస్తున్నాడు, కొండ దిగి రా, నీవు కొండ మీద ఎందుకున్నావు, కొండ దిగిరా అని ఏలియా యుద్ధకు 50 మంది దండుగా వచ్చారు. అగ్ని ఆకాశము నుండి వచ్చి ఏలియాకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్న వారిని దహించి వేసెను. ప్రియులారా, తన ప్రజలను కాపాడుకోవడానికి అగ్నిని రప్పించిన వాడు, తనకు వ్యతిరేకమైన జీవితము జీవిస్తున్న వారిని అగ్ని చేత దహించిన వాడు, వేరొక అగ్నిని తీసుకుని బలిపీఠం మీద వేసిన అహరోను కుమారులను సైతం అగ్ని చేత కాల్చి వేసిన వాడు, ఇక వ్యక్తులను కాదు కదా, ఆదికాండం 19వ అధ్యాయంలో వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్న ఒక జనాంగాన్ని, ఏమాత్రము దేవుని భయము లేకుండా జీవిస్తున్న సొదొమ గొమొర్రా, అక్కడ వావి వరసలు లేవు. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరితోనైనా కాపురం ఉండొచ్చు. ఘోరమైన కార్యాలు జరుగుతున్న సొదొమ గొమొర్రా, నేను కాల్చివేస్తాను అబ్రహాము అని దేవుడు అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము గోజాడి బ్రతిమలాడి చిట్ట చివరకు లోతును ఒక్కన్ని. ప్రియులారా, దేవుని కోపము బయలుదేరినప్పుడు ప్రభువు పిల్లల యొక్క పని ఏంటంటే గోజాడడమే అన్నా, వేరే మార్గం లేదు. మన తోటి సహోదరుల మీద అప్పుడప్పుడు దేవుని కోపం వస్తుంటది. సంతోషపడడానికి వీలు లేదు. మనం అయ్యో ప్రభువా, క్రమశిక్షణ కొరకై నీవు పంపించిన ఈ శిక్షణను తట్టుకోలేడు ప్రభు అన్న సహోదరుడు, నీ బిడ్డ భరించలేకపోతున్నాడు ప్రభువా.
నీ చిత్తం ఏమైనదో బయలుపరచు ప్రభు అని ఆయన దగ్గర గోజాడితే మనం కూడా ప్రవక్తలమే, మనం కూడా దేవుని ప్రజలమే. ఇట్లా జరగాల్సిందేలే, ఇట్లా అవ్వాల్సిందే లేని వారి నాశనాన్ని కోరుకున్నట్లయితే మనం ఏనాటికి దేవునికి పిల్లలు కాలేము. ఒకవేళ వారు మనకు ఒకవేళ వారు మనకు శత్రువులైనా, మనకు విరోధ స్వభావం కలిగిన వారైనా, మనమంటే గిట్టని వారైనా, వారి కొరకు మనం గోజాడాల్సిందే. పాత నిబంధనలో ఇది ప్రవక్తల లక్షణం, దేవుని భక్తుల లక్షణం. కొత్త నిబంధన గ్రంథములో కృపాకాలంలో విశేషంగా రాజులైన యాజక వంశానికి సంబంధించిన మన లక్షణము కూడా అదే అయి ఉండాలి. అగ్ని యెహోవా యుద్ధ నుండి, అగ్ని యెహోవా సన్నిధి నుండి, అగ్ని ఆకాశము నుండి. ఆమోసు నేను అగ్నిని కురిపించబోతున్నా, అగ్నిని రప్పించబోతున్నా. ఇది స్వాస్థ్యమును మింగుచున్నప్పుడు అని రాయబడింది. స్వాస్థ్యము అనే చోట ఇశ్రాయేలు జాతి అని మనం రాసుకున్నాం. స్వాస్థ్యము అనగా ఇశ్రాయేలు 12 గోత్రాలు అని మనం రాసుకున్నాం. దేవుని స్వాస్థ్యం పాత నిబంధన గ్రంథములో 12 గోత్రాల ప్రజలే. కొత్త నిబంధనలో ఆయన రక్తములో కడగబడిన మనమందరమును ఆయన స్వాస్థ్యమే. ఎవరైతే నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపాత్ముడను ప్రభువా అని ఎవరైతే ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడతారో, కడగబడిన వారందరూ ఆయన స్వాస్థ్యమే. ఆమోసు అగ్నిని దర్శనములో చూచాడు. ఈ అగ్ని స్వాస్థ్యమును మృంగబోతున్నప్పుడు, అనగా దేవుని ప్రజలను మృంగివేస్తున్నప్పుడు, ప్రభువైన యెహోవా ఎలాగు తట్టుకోగలడు, ఎలాగు భరించగలడు ఈ యాకోబు? వారు సుఖంగా జీవిస్తున్న వారి, వారు నిన్ను విసర్జించిన వారి, వారు నీకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్న వారి, వారి పండుగలలో ఆచారము కనబడుతున్నది కానీ ఆత్మీయత లేని వారే, వారి జీవితాలలో అన్యాయంగా బ్రతుకుతున్న వారే, అయినను క్షమించు ప్రభువా, అయినను క్షమించు ప్రభువా. ఈ అగ్ని వారి మీదికి వద్దు, ఈ అగ్ని వారి మీదికి వద్దు, ఈ అగ్ని వారి మీదికి వద్దు. యోనా గ్రంథం ఒక మాట మనం చదువుకున్నాం, 4వ అధ్యాయము 2వ వచనంలో. పేపర్ తిప్పితే యోనా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనం లేదా 3వ అధ్యాయము చివరి వచనంలో, ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వారికి చెయ్యాలనుకున్న కీడు చేయక దేవుడు మానుకొనెను. కారణం, నీనెవే వారి యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు మానుకున్నాడు. యోనా ప్రకటించగా నీనెవే వారు వాక్యము విని పశ్చాత్తప్తులై ప్రజలు, పశువులు అందరూ గోనెపట్ట కట్టుకొని వారు చెడు క్రియలు మానుకొనగా దేవుడు కూడా తన కోపాన్ని మానుకున్నాడు. స్నేహితులారా, దేవుని కోపం మన మీదికి రాకుండా ఆగిపోవాలంటే ఒక చిన్న సూత్రం ఏంటంటే, ఆయనకు వ్యతిరేకమైన క్రియలు మానుకోవడమే. పెద్ద పెద్ద యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
కప్పలు పట్టుకొని వేపాకు తీసుకొని ఊరంతా తిరగాల్సిన అవసరం లేదు. తల మీద పెట్టుకుని 1000 మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. చెడు నడత, పాపము, దుర్మార్గము, అవిధేయత ఇవన్నీ మానుకుంటే చాలు, దేవుని కోపం కూడా దేవుడు మానుకుంటాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అట్లక వారు మానుకోవడం లేదు, వారు కంటిన్యూ చేస్తున్నారు. అయితే వారి తరపున ప్రవక్త గోజాడుటను బట్టి మన సంఘాలలో కూడా మానుకోకుండా పాపము చేస్తూనే ఉంటారు. అయినను బాధ్యత కలిగిన మనం వారి పట్ల చేస్తున్న ప్రార్థననే దేవుడు వారి మీదికి రాకుండా ఆపివేశాడు తన కోపాన్ని. స్నేహితులారా, ప్రార్థన అగ్ని బలమును చల్లార్చి వేసింది. అగ్ని బలం ఇది. ఏలియా ఆమోసు ప్రార్థన రావలసిన అగ్ని ఆగిపోయింది. ఈ ఉదయకాల వేళ అగ్ని బలం, అగ్ని బలం. మేము కాలేజీలో పనిచేస్తుంటాం కదన్నా, పిల్లలకు ప్రశ్నలు వేస్తుంటాం. అగ్నిలో వేసినా కూడా కాలని వస్తువు ఒకటి రాసుకొని రాండి అని చెప్తుంటాం. అగ్నిలో వేస్తే కూడా నాశనము కాని ఒక వస్తువును రాసుకొని రండి అని హోంవర్క్ ఇస్తే ఎవరు రాయలేకపోయారు. కారణం ఏంటంటే అగ్నికి తట్టుకొని నిలవబడే పదార్థము ఈ భూలోకములో ఏదీ లేదు. అయితే అలాంటి అగ్నిని చల్లార్చగలిగిన పదార్థం ఏమిటి అనగా ప్రార్థన. అగ్ని బలమును చల్లార్చెనే, అగ్ని బలమును చల్లార్చిరి, శత్రు సమూహము అల్లాడేనే. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను. ప్రియులారా, హెబ్రీ పత్రికలో మనం ఎరుగుదాం 11వ అధ్యాయం. పేరు వ్రాయబడకపోయినా వారు అగ్ని బలమును చల్లార్చిరి అనే చోట ఆమోసు అని రాసుకో. ఈ ఉదయకాల వేళ అగ్నిని రప్పించడు గాని నీ మీదికి నా మీదికి పాప క్షమాపణ, మారు మనస్సు, పశ్చాత్తాపము, అనుభవాలు లేకుండా ఈ లోకం విడిస్తే ఆరని అగ్నికి నిన్ను తీసుకుని వెళతాడు అపవాది. ఇది ఆరని అగ్ని. సొదొమ గొమొర్రాల మీద కురిసిన అగ్ని గంధకములు ఆరిపోయినాయి. ఏలియా యుద్ధకు వచ్చిన 50 మందికి నాశనము చేయడానికి దిగి వచ్చిన అగ్ని కూడా ఆరిపోయింది. అహరోను కుమారులను దహించి వేసిన అగ్ని కూడా ఆరిపోయింది. యవనస్తులారా, ఆరని అగ్ని ఒకటి ఉన్నది. అగ్ని గంధకములతో మండు గుండము ఒకటి ఉన్నది. దానినే నిత్య నాశనం అన్నారు, దానినే 2వ మరణం అన్నారు. ఈ అగ్నిగుండాన్ని చల్లార్చేవారు ఎవరూ లేరు. ఎంతమంది భక్తులు ప్రార్థన చేసిన పాతాళానికి వెళ్ళిన వాడు, నరకానికి వెళ్ళిన వాడు తిరిగి రాడు. అది యుగ సంబంధమైన పొగ అని వ్రాయబడింది. నిత్య నరకాగ్ని అని వ్రాయింది. ఈ అగ్నిగుండాన్ని తప్పించడానికి, చల్లార్చడానికి కాదు. అగ్నిగుండం నిత్యత్వం ఉంటుంది. యవనస్తులు ఇలాగ ప్రశ్న వేస్తారన్న, అగ్నిగుండం ఎంతకాలం ఉంటుంది అంకుల్ అంటే, పరలోకం ఎంతకాలం ఉంటే అగ్నిగుండం అంతకాలం ఉంటుంది. దేవుడు ఎంతకాలం ఉంటే అగ్నిగుండం అంతకాలం ఉంటుంది.
నిత్య జీవము ఎంత కాలం ఉంటే నిత్య నరకం కూడా అంతే కాలం ఉంటుంది. అది ఆరిపోదు. దాన్ని ఆర్పజాలిన వాడెవడు? దాన్ని చల్లార్చజాలిన వాడెవడు? ఈ అగ్నిగుండాన్ని నీకు నాకు తప్పించడానికి గెత్సేమనే తోటలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి గిన్నె నా యొద్ద నుండి తీసివేయి అని గోజాడగా ప్రార్థనకు జవాబు లేదు. ఏలియా ప్రార్థనకు జవాబున్నది. ఆమోసు ప్రార్థనకు జవాబున్నది. నా రక్షణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవించబోతున్న ఆ మరణ శిక్ష కొరకై వేదనతో ప్రార్థన చేయగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి జవాబు లేదు. కలువరిగిరిలో ఆ రక్షకుడు ఇట్ట మధ్యాహ్న కాలవేళ లోకమంతా చీకటి కమ్మగా పరలోకము నుండి దిగి వచ్చిన తండ్రి అయిన దేవుని కోపాగ్ని మన రక్షకుడైన యేసుక్రీస్తు మీద వేశాడు. ఆ చీకట్లో ఏం జరిగిందో వివరాలు లేవు, కానీ చీకటి వెళ్ళిపోయిన తర్వాత నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచావు? ఆయన కోపాగ్నికి కుమారుడు బలయ్యాడు. దేవుని కోపాగ్నికి ఇశ్రాయేలీలు బలి కావలసి ఉండగా అడ్డుపడిన ఆమోసు ప్రార్థన ద్వారా, అయితే ఆ శిక్ష ఆమోసు మీద పడలేదండి. నిత్య నాశనానికి గోజాడుతున్న మనలను తప్పించడానికి అడ్డుగా నిలవబడిన యేసుక్రీస్తు మీద తండ్రి అయిన దేవుని కోపాగ్ని మలమల మాడిపోయాడు. మరణ బలము గల వాణిని నిర్వీర్యము చేయడానికి, మరణ దాస్యమునకు లోబడిన నన్ను బలపరచడానికి, మరణం అంటే భయము లేకుండా మనం జీవించడానికి, దేవుని కోపాగ్నికి మనం గురవకుండా ఉండడానికి అడ్డుగా యేసుక్రీస్తు అడ్డుపడిపోయాడు. యవనస్తుడా, దేవుని కోపం నీ మీదికి రాకుండా ఆ కుమారుడు అడ్డుపడ్డాడు అనే విషయాలు నీ హృదయంలో ఉన్నాయా? ఆలోచన చేసావా ఎప్పుడైనా? గత రాత్రి కాల వేళ పైడిపల్లిలో కూడా అమ్మా, దేవుడు కోపానికి నీవు గురి కాకుండా ఒక దేవుని కుమారుడు అడ్డుపడ్డాడు. ఈ విషయాలు నువ్వు ఎరుగుదువా? అగ్ని బలమును చల్లార్చిన ఆమోసు ప్రార్థన, అగ్నిగుండాన్ని తప్పించిన యేసుక్రీస్తు బలియాగం, ఈ అగ్నికి వారసులమైన మనలను నిత్యత్వానికి వారసులుగా చేయాలని, నిత్య పరలోకానికి మనము వారసులము కావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొత్త నిబంధన వెలుగులో ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఇలాగ మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, బలం ఇది అగ్ని బలం కాదు, మరణము యొక్క బలం, మరణము యొక్క బలం మరణము యొక్క బలము గల వానిని మరణము ద్వారా నశింప చేయడానికి, మనకు అగ్ని బలము చల్లార్చడానికి, అగ్నిని తప్పించడానికి, నిత్య నరకము తప్పించడానికి, నిత్య వేదనను తప్పించడానికి కలువరి శిలువలో రక్షకుడు అడ్డుపడిపోయాడు. నీ మీదికి నా మీదికి రావాల్సిన ఆ కోపాగ్నికి కుమారుడు బలి అయ్యాడు. ఆమోసు బలి కాలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు బలి అయ్యాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆ దోషము మోపబడింది.
ఆ శిక్ష మోపబడింది. దేవుని కోపాగ్నికి నిలవబడిన వాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే. దేవా, నీ కోపాగ్నికి యాకోబు ఎంతటి వాడు నిలవబడలేడు. యాకోబు సంతతి వారే నిలవబడలేకపోతే అన్యులమైన మనం నిలవబడగలమా? దేవుని స్వాస్థ్యమైన యాకోబు సంతతి వారు కొద్ది జనము గలవాడే ప్రభువా, తట్టుకోలేడు. దేవుడు విడిపించిన ప్రజలే తట్టుకోలేకపోతే దేవుడే లేని అన్ని జనాంగమైన మనం ఎలాగూ తట్టుకోగలం? ఇదిగో ఆయన కోపానికి తట్టుకోగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే అని తండ్రి ఎరిగి ఆ యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. కలువరి శిలువలో తండ్రి అయిన దేవుని కోపాగ్నికి తట్టుకొని నిలవబడగలిగాడు, ప్రాణం పెట్టాడు. మనందరికీ, అన్యజనులమైన మనకందరికీ రక్షణ ఉచితంగా అనుగ్రహించాడు. ద సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. విమోచన, విడుదల. స్నేహితులారా, ఇంతగా ప్రేమించిన యేసుక్రీస్తు, ఇశ్రాయేలీలను అంతగా ప్రేమించిన ఆమోసు తాత్కాలికంగా దేవుని కోపాన్ని ఆపగలిగాడు. మహాప్రేమ కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతముగా అగ్నిగుండాన్ని మనకు రాకుండా తప్పించగలిగాడు. శాశ్వత విముక్తి, శాశ్వత ప్రేమ ఇశ్రాయేలీయుల పట్ల, మహాప్రేమాన్యులమైన మన పట్ల. ఇట్టి ప్రేమామయుణ్ణి కాదనుకుని యవనస్తుడా ఎంతకాలం జీవిస్తావు? యవనస్తురాల ఎంతకాలము ఈ ప్రేమను వదులుకొని బ్రతుకుతావు? స్వీకరించకుండా బ్రతుకుతావు? తండ్రి నీకు స్తోత్రము, అగ్నిగుండాన్ని తప్పించావా? తండ్రి నీకు వందనాలు. కలువరి శిలువలో వ్రేలాడుతూ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడని క్షమాపణ ప్రకటించినవాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒప్పుకొని స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయి. నీతిమంతుని విజ్ఞాపన, బలము కలిగిన విజ్ఞాపన. స్నేహితులారా, అది మరణ బలము కంటే ఎక్కువైనది, అది అగ్ని బలము కంటే ఎక్కువైనది. ఈ లోకములో అన్ని బలాల కంటే పెద్ద బలం ఏమిటే? నీతిగా జీవిస్తూ నీవు నేను చేసే ప్రార్థననే. నా స్నేహితుడు ప్రొఫెసర్ ఉన్నాడు. అతని రక్షణ కొరకై దాదాపుగా 10 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. దుర్మార్గుడు, లోక ఆశలలో మునిగిపోయినావు. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, అందం అన్ని ఉన్నాయి. రక్షణ కొరకు 10 సంవత్సరాలు ప్రార్థన చేయగలిగాం. ఇదిగో రక్షించబడ్డాడు. ప్రభువా, అగ్నిగుండాన్ని తప్పించు అని ప్రార్థన చేశాడు. అన్న, ప్రార్థన శక్తివంతమైనది. ఆమోసు ప్రార్థన, దేవుని దగ్గర నుండి రావలసిన అగ్ని ఆగిపోయి. ఏలియా ప్రార్థన, పరలోకము నుండి రావలసిన, ఆకాశం నుండి రావలసిన వర్షం ఆగిపోయి. నా ప్రార్థన అనేకులు నరకాగ్నికి వెళ్లకుండా ఆపగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రార్థన సర్వ మానవాళికి రక్షణ. ఈ ఉదయకాల వేళ ప్రభువా నీకు స్తోత్రం. యవనస్తులారా, ఇంకా ఎవరైనా
నిన్ను ప్రేమించి నరకమును తప్పించడానికి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును అంగీకరించకుండా ఎవరైనా ఉన్నారా? ఇదిగో రండి, తప్పించేవాడు ఆయనే. మరణ దాస్యము నుండి, మరణ బలము నుండి నిన్ను తప్పించగలిగిన వాడు ఈయనే అని ఎరిగి హృదయంలో చేర్చుకో. పరలోక రాజ్యానికి వారసులవు కావాలి. రక్షించబడిన మనము అనేకులు అగ్ని బలం, మరణ బలం నుండి తప్పించబడి యేసు క్రీస్తు బలము పొందు పరలోక రాజ్యానికి వెళ్ళాలని మనం కూడా మానక ప్రార్థనలు కొనసాగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం నుండి మనతో మాట్లాడుతున్నాడు. ఇదియో జరగదు అని ఆమోసుకు ప్రమాణం చేశాడు. ఆ అగ్ని కూడా ఇశ్రాయేలీయుల దగ్గరికి రాకుండా ఆగిపోయి మనం కూడా నిత్య నరకాగ్నికి వెళ్లకుండా అనేకులు ఆగిపోవడానికి ప్రార్థన చేస్తూ గడపాలని వాక్యములో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించను గురించి ఇచ్చును గాక. ఆమేన్. ఓవర్ టు సహోదరులు. వాక్యం అందించిన దేవుని దాసులు పెద్దలు సుబోజ రాజన్న గారికి పరిచయ తరపున వందనాలు. ప్రియులారా,